చెప్పండి మేడం. మాకు ఐస్ క్రీమ్ కావాలి. నీకురా? నాకు ఒక కోక్ చాలు. నీకు? స్ప్రైట్. ఓకే, 2 ఐస్ క్రీమ్స్, ఒక కోక్, ఒక స్ప్రైట్. ఇంకేంటి? కౌశి, ఇంట్రడ్యూస్ చేయటం మర్చిపోయాను. తిను నా లవర్ సతీష్. హలో. హలో. థ్యాంక్ యూ. సూర్య ఫారెన్ వెళ్ళాలన్నావు, ఏమైంది? వీసాకి అప్లై చేశాను కదా, ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నాను. హలో. ఓ, అయితే ష్యూర్ గా దేర్ ఇస్ ఏ ట్రీట్ ఫర్ మీ. యా షూర్. ఓకేరా. ప్రియాంక, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, నేను కాల్ రేయ్ చేస్తాను. ఉండ్రా, నేను వచ్చేస్తాను. కౌశి, నువ్వు తినేసి సూర్యతో పాటు వెళ్ళిపో, నేను సతీష్ తో వెళ్తాను. ఓకే, నేను రీచ్ అయ్యి కాల్ చేస్తాను. సూర్య, తనని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపే. ఏం పర్లేదు, భయపడకండి. నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. హాయ్ మామ్. హాయ్, ఎక్కడున్నా నానా? నేను కాఫీ షాప్లో గర్ల్ ఫ్రెండ్తో ఉన్నానమ్మా. ఓకేరా, త్వరగా ఇంటికొచ్చే నానా, సరేనా? ఓకే మామ్. ఇదిగో చెప్తున్నా, కూల్గా ఏం తాగొద్దు, జలుబు చేస్తుంది. ఓకే అమ్మా, బాయ్. సారీ. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? చిన్నారావుపేట. ఓకే, వెళ్దామా? వద్దు, పర్లేదు, నేను బస్సులో వెళ్ళిపోతాను. అయ్యయ్యో, మిమ్మల్ని డ్రాప్ చేయకపోతే ప్రియాంక తిడుతుంది. ఇంతకు ముందు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు కదా, అలాగే మెయింటైన్ చేయండి, ఓకేనా? రండి. ఎక్కండి. 3825777871. ఇది నా నెంబర్. ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేయండి, లేదంటే గుండెలో దడదడగా ఉంటుంది మీరు ఇంటికి వెళ్ళారో లేదో అని. ఎస్. ఏమైందమ్మా? ఏం లేదండి, వెళ్దాం. నైన్ 3825777871. హలో. నేను ఇంటికి వచ్చేసాను. సమర్పిస్తున్నవారు పొగడ్తలకి పడిపోని వాళ్ళెవరైనా ఉంటారా చెప్పండి? పూర్వకాలంలో అయితే రాజుల్ని పొగిడి పాటలు పాడితే సరిపోయేది, బహుమతులు లభిస్తాయి. అయ్యో, అమ్మాయి వచ్చేసింది, భోజనం పెట్టాలి. రాజులను ఉద్దేశించి ఒక మంచి పాట పాడతారు. అలా పాట పాడగానే ఆ పాట రాజులకు నచ్చి వారికి ఏదో ఒక బహుమతులు అందించేవారు. రామ్మా, ఇదిగో తీసుకో, తిను. కాళ్ళు నొప్పెడుతున్నాయా? కాసేపట్నా? అమ్మా, అమ్ము భోంచేసిందమ్మా.
అది టైంకే తింటుంది గాని నువ్వు భోంచే ముందు. ఏమైందమ్మా? నాకు ఆకలిగా లేదమ్మా. అయ్యో ఏంటిది? కొంచెం తిని వెళ్ళు. లేదమ్మా, నాకు ఆకలిగా చెప్పింది లేదు. విను. ఇందిరా, వద్దమ్మా. ఏమైంది అసలు తినికి? అమ్మా, టిఫిన్ రెడీయా? ఇదిగో 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అమ్ములు. ఏమ్మా, రెడీ అయిపోయిందా లేదా? ఇదిగో అయిపోయింది. చాలా అమ్మా, ఈ పులిహోరక 5 నిమిషాలు అన్నావు. రేపటి నుంచి దోశ ఇడ్లీ లాంటివి ఏమైనా చేయమ్మా. ఏంటి మెల్లగా తినొచ్చు కదా. ఉండు, మంచినీళ్ళు తీసుకొస్తున్నా. ఇదిగో ఓపిక మెల్లగా తినొచ్చు కదా. ఇదిగో. ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారమ్మా, బస్ వచ్చేస్తుంది. బస్సా? రోజు అక్కే కదా తీసుకెళ్తుంది. ఇదేంటి కొత్తగా బస్సు? పర్వాలేదమ్మా, బస్సులోనే వెళ్ళని. ఎన్ని రోజులని ఆటోలోనే వెళ్తుంది. ఒక చేంజ్ కోసం ఫ్రెండ్స్తో వెళ్ళరానిలే. రాను రాను ఇంట్లో ఏం జరుగుతుందో తెలియట్లేదు. అయ్యయ్యో, ఏంటి అప్పుడే తినేసావా? అమ్మా చాలమ్మా, నాకు ఆకలిగా లేదు. చాలా. ఏంటిది? ఏమీ తినలేదు కానీ చాలంటుంది. గారక్క. బాయ్ అమ్మా. బాయ్ అక్క. అమ్మా, నేను బయలుదేరుతున్నానమ్మా. ఏ టిఫిన్ చేసి వెళ్ళవే. వద్దమ్మా, అంత ఆకలే లేదు.